హలో చిచాస్, నేను మీ హరిత చిత్తూరు పిల్ల. ఈరోజు మనం మా అమ్మ ఫేవరెట్ అయిన మిర్చి బజ్జీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వాష్ చేసుకున్న 10 మిర్చి బజ్జీస్ తీసేసుకొని ఒక్కొక్క దాన్ని 4 పార్ట్స్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయ్యేలోపు మిర్చికి కావాల్సిన పిండిని కలిపేసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన జీలకర్ర పొడి, వంట సోడా, సాల్ట్, కొద్దిగా పసుపు, ఇంగువ, వాము తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే 1 కప్పు శనగపిండి తీసేసుకొని 4 లేదా 5 స్పూన్లు బియ్యం పిండిని వేసేసుకుందాం. ముందుగా రెడీ చేసుకునే పొడులు వేసేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్లు కాచిన నూనెని తీసేసుకొని అలాగే కొద్దిగా వాటర్ పోసేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకొని ముందుగా కోసి పెట్టుకున్న మిర్చి బజ్జీని పిండిలో డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటూ టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకొని గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే మన మిర్చి బజ్జీ రెడీ. నేను ఇంట్లో చేస్తే మా అమ్మ రైస్ కూడా తినకుండా ఇవే తినేస్తుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి.